హలో వ్యూయర్స్, వెల్కమ్ టు టెక్ షేడ్స్ అండ్ వెల్కమ్ టు కేస్ స్టడీ. కేస్ స్టడీ సిరీస్ లో ఇది ఫోర్త్ వీడియో. లాస్ట్ 3 వీడియోస్ లో స్టాక్ మార్కెట్ లో లాసెస్ ని ఫేస్ చేసిన 3 పర్సన్స్ యొక్క ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ని, అందులో లాసెస్ రావడానికి రీజన్స్ ని అండ్ అలాంటి తప్పులు మీరు చేయకుండా ఉండడానికి ఏం చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఈ వీడియోలో నేను మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్న నెగటివ్ సైడ్ ని, అలాగే మ్యూచువల్ ఫండ్స్ గురించి చాలా మందికి తెలియని విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే స్టాక్ మార్కెట్ గురించి కానీ, మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ పూర్తిగా నెగటివ్ సైడ్ గురించి మాత్రమే చెప్పాలి అనేది నా ఉద్దేశ్యం కాదు. స్టాక్ మార్కెట్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి చాలా మంది పాజిటివ్ గా చెప్తూ ఉంటారు. అండ్ కొంతమంది ఉన్నదానికంటే ఎక్కువగా చెప్తూ ఉంటారు. అండ్ వాటిని బేస్ చేసుకొని చాలా మంది రియాలిటీ తెలుసుకోకుండా, అలాగే దాంట్లో ఉన్న నెగెటివ్ సైడ్ గురించి తెలుసుకోకుండా డైరెక్ట్ గా ఎంటర్ అవుతూ ఉంటారు. అంటే అందులో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని తెలుసుకోకుండా వస్తూ ఉంటారు. సో అందులో ప్రాఫిట్ ఉన్నంత వరకు ఓకే. బట్ లాస్ ని ఫేస్ చేసిన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఈ వీడియోలో నేను మార్కెట్ లో ఉన్న ఆ ఆపోజిట్ సైడ్ ని, అలాగే ఈ స్టాక్ మార్కెట్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ లోకి ఎంటర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన పాయింట్స్ గురించి ఈ వీడియోస్ లో చెప్పడమే నా ఉద్దేశం. అంతే తప్ప పూర్తిగా నెగెటివ్ ని స్ప్రెడ్ చేయడం అనేది నా ఉద్దేశం కాదు. ఎందుకంటే మార్కెట్ లో మీరు చాలా కష్టపడి సంపాదించిన మనీని తీసుకొచ్చి ఇన్వెస్ట్ గాని, ట్రేడ్ గాని చేసేటప్పుడు ఖచ్చితంగా దాంట్లో ఉన్న రిస్క్ ఏంటి అనేది తెలుసుకోవటం మీ మినిమం రైట్. సో లాస్ట్ 3 వీడియోస్ లో 3 డిఫరెంట్ పర్సన్స్ యొక్క ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్, వాళ్ళు ఏ తప్పులు చేయడం వల్ల ట్రేడింగ్ లో లాసెస్ వచ్చాయి అని ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఈ వీడియోలో నేను మ్యూచువల్ ఫండ్స్ లో కూడా లాసెస్ ఎలా వస్తాయి అనేది చెప్పబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోస్ కానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ గానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సో టాపిక్ స్టార్ట్ చేస్తే, మీరు ఎప్పుడైనా ఏదైనా మ్యూచువల్ ఫండ్ యొక్క యాడ్ ని చూస్తే ఆ యాడ్ మొత్తం అయిపోయిన తర్వాత ఫాస్ట్ ఫార్వర్డ్ లో ఒక డిస్క్లైమర్ చెప్తారు. Mutual fund investments are subject to market risks. Read all scheme related documents carefully. అలాగే మీరు ఏదైనా పేపర్‌లో కానీ, లేదా ఇంకేదైనా మీడియంలో మ్యూచువల్ ఫండ్స్‌కి సంబంధించిన యాడ్ చూసినప్పుడు, దాని కింద చాలా చిన్న లెటర్స్ తోటి డిస్క్లైమర్ ఉంటుంది. ఆ డిస్క్లైమర్‌లో ఏముంటుంది అంటే, మ్యూచువల్ ఫండ్ అనేది మార్కెట్‌ని బేస్ చేసుకొని ఉంటుంది. మార్కెట్‌లో లాస్ వచ్చినప్పుడు మ్యూచువల్ ఫండ్‌లో కూడా లాసెస్ వస్తాయి అనేది రాసుంటుంది. బట్ చాలా మంది దాన్ని ఇగ్నోర్ చేస్తారు. చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే, మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా లాసెస్ వస్తాయి. అంటే చాలా మంది మ్యూచువల్ ఫండ్‌లో కూడా ఫిక్స్డ్ ఇన్‌కమ్ ఉంటుంది. లేకపోతే ఒక రేంజ్ ఆఫ్ ఇన్‌కమ్ ఉంటుంది అనుకుంటారు. అంటే మినిమమ్ ఒక 6% అయినా ఇన్‌కమ్ ఉంటుంది. అండ్ మాక్సిమం 20% పర్ యానమ్ ఇన్‌కమ్ ఉంటుంది అనుకుంటారు. బట్ అంత ఇంట్రెస్ట్ రేట్ లేదా అంత ఇన్‌కమ్ అనేది ఉండదు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ అనేది మార్కెట్‌ని బేస్ చేసుకొని ఉంటుంది. అంటే మీరు ఏదైతే మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారో, ఆ మ్యూచువల్ ఫండ్స్ మేనేజ్ చేసేవాళ్ళు స్టాక్ మార్కెట్‌లో ఉన్న స్టాక్స్, అలాగే బాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. సో వాళ్ళు ఒకవేళ పూర్తిగా ఫెయిల్యూర్ స్టాక్స్ మీద కానీ ఇన్వెస్ట్ చేశారు అంటే, మీ మ్యూచువల్ ఫండ్ వాల్యూ కూడా పడిపోతుంది. సో ఈ మ్యూచువల్ ఫండ్ వాల్యూ అనేది ఎన్ఏవి, నెట్ అసెట్ వాల్యూ మీద బేస్ అయ్యి ఉంటుంది. సో ఆ ఎన్ఏవి వాల్యూ కానీ పడిపోతే, మీ ఇన్వెస్ట్‌మెంట్ వాల్యూ కూడా పడిపోతుంది. అంటే మీరు లాసెస్ లోకి ఎంటర్ అవుతారు. సో ఈ మ్యూచువల్ ఫండ్స్ లో వచ్చే ఈ లాసెస్ గురించి కేస్ స్టడీలో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఏవైనా ఎగ్జాంపుల్స్ ఉంటాయా అని నేను సెర్చ్ చేసినప్పుడు, మ్యూచువల్ ఫండ్స్ లో వచ్చిన లాసెస్ కి సంబంధించి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇండియాలో ఉన్న టాప్ రేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ లో కూడా 5 ఇయర్స్ ఇన్వెస్ట్‌మెంట్ తర్వాత కూడా లాసెస్ ని ఇచ్చిన మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. అంటే మీరు లంప్ సమ్ లో ఇన్వెస్ట్ చేసినా, ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసినా కానీ 5 ఇయర్స్ ఇన్వెస్ట్‌మెంట్ తర్వాత కూడా చాలా మంది ఆ మ్యూచువల్ ఫండ్ నుండి లాస్ తోటి ఎగ్జిట్ అయ్యారు. సో ఈ వీడియోలో నేను వాటి పేర్లైతే ఇన్ఫార్మ్ చేయట్లేదు. బట్ వీటిలో ఎలాంటి కేసెస్ ఉంటాయి అని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఈ ఎగ్జాంపుల్స్‌ని చెప్తున్నాను. సో నేను యూజ్ చేస్తున్న కాయిన్ యాప్ నుండి కొన్ని మ్యూచువల్ ఫండ్స్‌ని చూపించి, అందులో అసలు లాసెస్ ఎలా ఉంటాయి, ఎందుకొస్తాయి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో కాయిన్ యాప్‌లో రాండమ్‌గా నేను ఈక్విటీకి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ ఓపెన్ చేశాను. సో ఇందులో డిఫరెంట్ కంపెనీకి సంబంధించి అండ్ డిఫరెంట్ సెగ్మెంట్స్‌కి సంబంధించి, డిఫరెంట్ క్యాపిటల్‌కి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్. సో వీటిలో మీరు రాండమ్‌గా ఏ మ్యూచువల్ ఫండ్ యొక్క చార్ట్ ఓపెన్ చేసినా కానీ, ఇలా మీకు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ మ్యూచువల్ ఫండ్ యొక్క వాల్యూ అనేది ఎన్ఏవిలో కాలిక్యులేట్ చేస్తారు అని చెప్పాను. అంటే నెట్ అసెట్ వాల్యూ. మీకు సింపుల్ గా చెప్పాలి అంటే, ఏదైనా ఒక కంపెనీ యొక్క షేర్ ప్రైస్ అనుకోండి. సో ఈ పర్టిక్యులర్ మ్యూచువల్ ఫండ్ యొక్క షేర్ ప్రైస్ ఇది అనుకోండి. సో ఈ నెట్ అసెట్ వాల్యూ అనేది కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో ఈ అప్స్ అండ్ డౌన్స్ ఎందుకుంటాయి అంటే, ఈ కంపెనీ ఏదైతే స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసిందో, ఆ స్టాక్స్ యొక్క పెర్ఫార్మన్స్ ని బేస్ చేసుకొని ఈ వాల్యూ అనేది వేరీ అవుతూ ఉంటుంది. సో ఓవరాల్‌గా ఈ వాల్యూ ఇలా చేంజ్ అవుతుంది కాబట్టి, ఇక్కడ మనకి ఎక్స్ యాక్సిస్‌లో ఇయర్స్ మెన్షన్ చేసున్నాయి. అంటే ఈ టైమ్ పీరియడ్‌లో వచ్చిన వేరియేషన్స్ అనేవి ఇలా ఉన్నాయి. సో ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేట్ అంటే సెప్టెంబర్ 9, 2016 నుండి
ఈ పాయింట్ వరకు అంటే 2020 ఏప్రిల్ వరకు ఇన్వెస్ట్‌మెంట్‌ని చేస్తే సో, మీరు సెప్టెంబర్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు దాని వాల్యూ వచ్చేసి రూ. 22 ఉంది. అలాగే ఈ పాయింట్ దగ్గర అంటే 2020 ఏప్రిల్‌లో గాని దీని నుండి విత్‌డ్రా అవ్వాలి అనుకుంటే రూ. 20 తోటి విత్‌డ్రా అవ్వాలి. అంటే ఒక్క షేర్ వాల్యూ లేదా ఒక్క క్వాంటిటీ వాల్యూ రూ. 2 పడిపోయింది. అంటే అది దాదాపు 10% అంటే మీరు 4 ఇయర్స్ ఇన్వెస్ట్‌మెంట్ చేసిన తర్వాత కూడా ఇందులో నుండి మీరు ఎగ్జిట్ అవ్వాలి అంటే 10% లాస్ తోటి ఎగ్జిట్ అవ్వాలి. అంటే మీరు రూ. 22 ఉన్నప్పుడు బై చేస్తున్నారు. లేదా ఇక్కడ నుండి మీరు ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చినా కానీ యావరేజ్‌గా వచ్చేసరికి మీకు రూ. 21 సంథింగ్ ఉంటుంది. సో, మీరు ఎగ్జిట్ అయ్యేటప్పుడు 20 ఉంటుంది. అంటే మీరు ఈ పీక్ పాయింట్‌లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు. అండ్ ఈ లోయెస్ట్ పాయింట్‌లో ఉన్నప్పుడు ఎగ్జిట్ అయ్యారు. అంటే కరెక్ట్‌గా ఇలానే జరుగుతుందా అంటే జరగకపోవచ్చు. బట్ మీరు ఎస్ఐపి చేసినప్పుడు దీనికి యావరేజ్ అవుతుంది. సో, ఇక్కడి నుంచి చేసుంటే యావరేజ్ ఇక్కడుంటుంది. సో, ఓవరాల్‌గా అయితే ఎస్ఐపి చేసినా యావరేజ్ ఉంటుంది. లంప్ సమ్‌లో చేసినా మీరు ఖచ్చితంగా ఎగ్జాక్ట్‌గా లోయెస్ట్ పాయింట్‌లో ఉన్నప్పుడే బై చేయరు. అలాగే ఎగ్జాక్ట్‌గా హైయెస్ట్ పాయింట్ ఉన్నప్పుడే సెల్ చేయాలన్న విషయం కూడా మీకు తెలియదు. సో, ఏది లోయెస్ట్ పాయింట్, ఏది హైయెస్ట్ పాయింట్ అనేది ఎగ్జాక్ట్‌గా తెలియదు. ఆ తర్వాత మార్కెట్ ఎలా ఉండబోతుందనేది పూర్తిగా ప్రిడిక్ట్ చేయలేం కాబట్టి ఎగ్జాక్ట్ లోయెస్ట్ పాయింట్‌లో తీసుకొని ఎగ్జాక్ట్ హైయెస్ట్ పాయింట్‌లో చేయడం అనేది కుదరదు. సో, యావరేజ్‌గా చూసుకున్నా కానీ 4 ఇయర్స్‌లో నో లాస్, నో ప్రాఫిట్ తోటి ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. అంటే ఖచ్చితంగా ఇలానే జరుగుతుంది. ప్రతి మ్యూచువల్ ఫండ్‌లో ఇలానే జరుగుతుంది అని కాదు. ఇలాంటి కేసెస్ చాలా ఉంటాయి. అంటే మ్యూచువల్ ఫండ్‌లో లాసెస్ కూడా వస్తాయి. ఆ లాసెస్ ఎలా వస్తాయి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఈ ఎగ్జాంపుల్‌నిచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ పాయింట్ దగ్గర బై చేసి, ఈ పాయింట్ దగ్గర గాని సెల్ చేశారు అంటే మీకు చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. అంటే మీరు ఈ 2 పాయింట్స్ చూస్తే ఇక్కడ రూ. 20 ఉంది. అలాగే ఇక్కడ మీకు రూ. 35 ఉంది. అంటే మీకు 75% వరకు ప్రాఫిట్ వస్తుంది. బట్ ఎగ్జాక్ట్‌గా ఇదే పాయింట్ దగ్గర బై చేయాలి అన్న విషయం మీకు తెలియదు. అలాగే ఎగ్జాక్ట్‌గా ఈ పాయింట్ దగ్గర సెల్ చేయాలన్న విషయం కూడా తెలియదు. సో, ఎప్పుడు బై చేస్తారు, ఎప్పుడు సెల్ చేస్తారు అనేది తెలియదు కాబట్టి మ్యూచువల్ ఫండ్స్‌లో మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీకు లాస్ రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అనేది అబ్జర్వ్ చేయాలి. అయితే మీరు ఓవరాల్‌గా చూస్తే మార్కెట్ అయితే కంటిన్యూయస్‌గా పాజిటివ్ డైరెక్షన్‌లోనే ఉంది. ఇది మాత్రమే కాదు దాదాపు అన్ని మ్యూచువల్ ఫండ్స్ కూడా ఓవరాల్‌గా చూసుకుంటే ప్రాఫిట్‌లోనే ఉంటాయి. అంటే దాదాపు 99% మ్యూచువల్ ఫండ్స్ ఓవరాల్‌గా అంటే పెద్ద స్కేల్‌లో చూస్తే ప్రాఫిట్‌లోనే ఉంటుంది. బట్ మీరు ఒక 5 ఇయర్స్ లేదా అంతకంటే తక్కువ టైంలో కానీ ఇన్వెస్ట్‌మెంట్‌ని విత్‌డ్రా చేసుకోవాలి అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్‌లో చేయకుండా ఉండటం బెటర్. ఎందుకంటే నేను సెర్చ్ చేసేటప్పుడు ఎగ్జాంపుల్స్ చూసేటప్పుడు 5 ఇయర్స్ లేదా అంతకంటే తక్కువ టైమ్ పీరియడ్‌లో లాసెస్‌ని ఇచ్చిన మ్యూచువల్ ఫండ్స్ చాలా కనిపించాయి. సో, వీలైతే మీరు 5 ఇయర్స్ లేదా అంతకంటే ఎక్కువ టైమ్ ఇన్వెస్ట్ చేసే ఉద్దేశ్యం ఉంటే మాత్రమే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. అంటే ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్స్‌లో రిస్క్ అనేది ఉంటుంది అనేది తెలుసుకొని ఇన్వెస్ట్ చేయండి. మీరు ఫిక్స్డ్ డిపాజిట్‌లో కానీ ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఒక పర్టిక్యులర్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంటుంది. బట్ మ్యూచువల్ ఫండ్స్‌లో అలా పర్టిక్యులర్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉండదు. ఒకసారి ఎక్కువ రావచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 75% వచ్చింది. బట్ ఇక్కడ చూసుకుంటే మీరు -10% తోటి ఎగ్జిట్ అవ్వాల్సి ఉంది. అంటే మార్కెట్ బాగా పెర్ఫార్మ్ చేస్తే మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఒకవేళ చేయకపోతే ఉండదు. బట్ లాంగ్ స్కేల్‌లో చూసుకుంటే మీకు యావరేజ్ అవుతుంది కాబట్టి ఓవరాల్‌గా ప్రాఫిట్‌లో ఉంటారు. అయితే మీరిక్కడ ఇంకో పాయింట్‌ని కూడా అబ్జర్వ్ చేయాలి. మార్కెట్‌లో ప్రీవియస్ పెర్ఫార్మన్స్‌ని బేస్ చేసుకొని ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ పాయింట్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి. అంటే ఆ టైమ్ పీరియడ్ వచ్చేసి ఏప్రిల్ 28, 2020లో మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారు. సో, ఈ పాయింట్ దగ్గర మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీరు బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఏవి అని సెర్చ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇది మీ బెస్ట్ లిస్ట్‌లో ఉండదు. ఎందుకంటే ఈ పాయింట్‌కి లాస్ట్ 4 ఇయర్స్‌లో -10% రిజల్ట్ అనేది ఉంది. అంటే మార్కెట్‌లో దీని పెర్ఫార్మన్స్ నెగెటివ్ ఉంది కాబట్టి దీన్ని మంచి మ్యూచువల్ ఫండ్ కాదు అనుకుంటారు. బట్ ఇక్కడ నుండి దీని పెర్ఫార్మన్స్ చూస్తే జస్ట్ 2 ఇయర్స్‌లోనే 75% రిజల్ట్‌ని ఇచ్చింది. అంటే దీన్ని మంచి మ్యూచువల్ ఫండ్ కాదు అని చెప్పడానికి ఉండదు. సో, చాలామంది చెప్పేదేంటి అంటే దాని ప్రీవియస్ పెర్ఫార్మన్స్ చూడండి. అది కానీ బావుంది అంటే అప్పుడు అందులో ఇన్వెస్ట్ చేయండి అని చెప్తారు. బట్ ప్రీవియస్ పెర్ఫార్మన్స్ బాగుండొచ్చు. బట్ అక్కడి నుండి మళ్ళీ దాని పెర్ఫార్మన్స్ పడిపోయి ఉండొచ్చు. సో, ఓవరాల్‌గా చెప్పేదేంటి అంటే పూర్తిగా దాని ప్రీవియస్ పెర్ఫార్మన్స్ అనేది కూడా నెక్స్ట్ అలానే ఉంటుంది లేదా ఉండబోతుంది అనేది మనం ఎగ్జాక్ట్‌గా చెప్పలేము. సో, అందుకని పూర్తిగా దాని ప్రీవియస్ పెర్ఫార్మన్స్ మీద మాత్రమే డిపెండ్ అవ్వకండి. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏ ఏ పాయింట్స్‌ని కన్సిడర్ చేయాలి అనేది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ పాయింట్స్ అన్నీ కూడా అప్లై అవుతాయి. బట్ వాటన్నిటితో పాటు ఈ కండిషన్స్ కూడా ఉంటాయి. అంటే ఆ పాయింట్స్ అన్నీ కన్సిడర్ చేస్తూ మీరు ఇన్వెస్ట్ చేసినా కానీ ఈ కండిషన్స్ అన్నీ అప్లై అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి.
ఉంటాయి. అంటే మార్కెట్‌లో ప్రీవియస్‌గా మంచి పెర్ఫార్మన్స్ ఉన్నా ఆ తర్వాత ఉండకపోవచ్చు. అలాగే మంచి పెర్ఫార్మన్స్ లేని మ్యూచువల్ ఫండ్స్ కూడా ఆ తర్వాత మంచి రిజల్ట్స్ ఇవ్వచ్చు. అయితే అసలు ఈ లాసెస్ ఎందుకు క్రియేట్ అవుతాయి అంటే ఆల్రెడీ చెప్పాను, స్టాక్ మార్కెట్ మీద బేస్ అయ్యి ఉంటుంది ఇదంతా. మార్కెట్‌లో ఉన్న స్టాక్స్‌లో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఈ మ్యూచువల్ ఫండ్స్‌ని మేనేజ్ చేసేవాళ్ళు. సో, ఆ స్టాక్స్ కానీ సరిగ్గా పెర్ఫార్మ్ చేయకపోతే అప్పుడు ఇందులో లాసెస్ ఒస్తాయి. సో, మీరు మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు అసలు అది ఎలాంటి మ్యూచువల్ ఫండ్? ఎందులో ఇన్వెస్ట్ చేస్తుంది? ప్రీవియస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉంది? అలాగే అది లార్జ్ క్యాపా? మిడ్ క్యాపా? స్మాల్ క్యాపా? దాంట్లో రిస్క్ ఎంత వరకు ఉంటుంది? ఇలా ప్రతిదాన్ని కన్సిడర్ చేస్తూ అప్పుడు తీసుకోవాలి. అయితే వీటన్నిటితో పాటు ఇంకొక పాయింట్ కూడా కన్సిడర్ చేయాల్సిందుంటుంది. అదేంటి అంటే ఎక్స్‌పెన్స్ రేషియో అలాగే ఎగ్జిట్ లోడ్. సో, ఈ 2 చార్జెస్ గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అంటే మార్కెట్‌లో ప్రాఫిట్స్ ఉన్నా లేకపోయినా కానీ ఖచ్చితంగా మీరు మ్యూచువల్ ఫండ్‌కి చార్జెస్ అనేవి పే చేయాలి. అంటే మీరు ప్రాఫిట్స్‌లో ఉన్నా, లాసెస్‌లో ఉన్నా ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసి ఎగ్జిట్ అవ్వాలి అంటే ఈ చార్జెస్ అప్లై అవుతాయి. ఎగ్జిట్ లోడ్ అంటే 1 ఇయర్ లోపు మీ ఇన్వెస్ట్‌మెంట్‌ని విత్‌డ్రా చేసుకుంటే ఎగ్జిట్ లోడ్ అనే చార్జ్ ఉంటుంది. అలాగే ఎక్స్‌పెన్స్ రేషియో అంటే మీకు ఎవ్రీ ఇయర్ మీ టోటల్ క్యాపిటల్ మీద ఈ చార్జ్ అనేది ఉంటుంది. సో, డెఫినైట్‌లీ ఈ చార్జెస్‌ని మీరు పే చేయాల్సుంటుంది. సో, ఈ ఒక్క చార్ట్ మాత్రమే చూపిస్తున్నా, ఈ చార్జెస్ మాత్రమే చూపిస్తున్నా అనుకోకండి. మీరు ఇంకేదైనా చార్ట్స్ ఓపెన్ చేసి అంటే మీ దగ్గర ఉన్న అకౌంట్ నుండి మీరు డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్స్ ఓపెన్ చేసి దానికి సంబంధించిన చార్ట్స్ అలాగే చార్జెస్ గురించి చూడండి. డెఫినైట్‌లీ వాటన్నిటికి ఇలానే ఉంటాయి. సో, వాటన్నిటిని స్టడీ చేసి అప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్‌కి సంబంధించిన రియాలిటీ తెలుసుకొని ఇన్వెస్ట్ చేయండి. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే స్టాక్ మార్కెట్‌లో మాత్రమే రిస్క్ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో ఉండదు అని కొంతమంది అనుకుంటారు. సో, మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా రిస్క్ ఉంటుంది అనేది చెప్పడం కోసం ఇవి చూపిస్తున్నాను. అయితే స్టాక్ మార్కెట్‌లో ఉన్నంత రిస్క్ ఉండకపోవచ్చు. బట్ మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా రిస్క్ అనేది ఉంటుంది. అంటే సింపుల్‌గా చెప్పాలి అంటే మ్యూచువల్ ఫండ్‌లో గ్యారంటీడ్ ప్రాఫిట్స్ అనేవి ఉండవు. సో, ఈ పాయింట్‌ని అందరికీ తెలియడం కోసం ఈ వీడియోని చేశాను. సో, ఇవి ఈ కేస్ స్టడీలో నేను చెప్పాలి అనుకున్న పాయింట్స్. ఈ పాయింట్స్ గాని మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ ఈ ఛానెల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ గాని చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.